ఏసీపీ సత్య ఇక్కడ పెట్టావా బిల్డింగ్? చిన్న బాబు పెద్ద బాబు రండి రండి తొందరగా రండి. ఏమైందండి? తొందరగా రండి రండి. ఏమైందండి? తలుపేయండి. తలుపు తీసే ఉంది, బుర్రతో మాట్లాడు. ఏమైంది? ఇక్కడ బాంబు పెట్టాడు, బాంబు? కింద బాంబు పెట్టాడు. ఏ దాసు తొందరగా బాంబు కొరికి ఫోన్ చేయండి. ఏమండి? బినామీ ఆస్తులు ఎక్కడెక్కడ దాచిపెట్టారో చెప్పండి. మీరే గనక పోయారనుకో అవి ఎవరికో పోతాయి. సార్ బాంబ్స్ కూడా ఫోన్ చేశా సార్, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇక్కడ సంతకం పెట్టండి. ఏమండి? అదేనండి, ఆస్తులు రాయించుకోవాలి కదా. మీరు పోయారనుకోండి మేమంతా అనాథలైపోతాం. నువ్వు ఇక్కడ కూర్చో కూర్చో కూర్చో. అబ్బా, మీరు కదలకండి. అబ్బో అబ్బా, మీరు కదలకండి. ఇది నాకన్నా ముందు వెళ్ళిపోయింది, డ్యామేజ్ చేస్తుంది. దీన్ని డిస్పాచ్ చేస్తున్నా, తీసుకెళ్ళిపో. సార్ ఇది లేకపోతే బాంబు కనిపెట్టడం కష్టం సార్. నేను దీనికంటే పవర్ఫుల్ని. నువ్వు వాళ్ళ పొద్దున స్నానం చేసా? లేదు సార్, టైం అయిపోతుందని స్నానం చేయకుండా వచ్చా సార్. నేను కూడా డిస్పాచ్ చేస్తాను. అవుట్, గెట్ అవుట్, వెళ్ళిపో. చెప్పాను, వెయిట్ అండ్ సీ. గుడ్ మార్నింగ్ సార్. అబ్బో, స్మెల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. రాత్రి ఏం తిన్నారు సార్? ఏదో ఒకటి తిన్నాను. బాంబు తీయవా ముందు? బాంబు ఓకే తీయవా? సార్, ఓకే సార్. సార్ అక్కడ కాదు బాంబు, కింద కింద పెట్టాడు. సార్, కారు బాంబు చూసా, మానవ బాంబు చూసా, టీవీ బాంబు చూసా, రేడియో బాంబు చూసా. ఇలా మధ్యప్రదేశ్ లో బాంబు చూడటం మొట్టమొదటి సార్. ఆడోడ మామూలు కాదు సార్. సార్, ఇది కానీ పేలిందంటే మీరు నేను గిన్నిస్ బుక్ ఎక్కుతా సార్. మీరుండరు, చూడటానికి నేను ఉంటాను సార్. ముందు బాంబు సార్, ఇది కానీ పేలిందంటే 1 కిలోమీటర్ సరౌండింగ్ లో మొత్తం బ్లాస్ట్ సార్. బేస్ నుంచి ఫేస్ దాకా పీసెస్ పీసెస్ అయిపోతారు సార్. బాంబు తీయ. బాంబు సింగిల్ పీస్ ని చివరిసారిగా అద్దంలో చూసుకోండి సార్. ఇది నేను కాదు కదా, స్కాట్లాండ్ పోలీసులు కూడా దీన్ని ఏం చేయలేరు సార్. మిర్రర్ మాటల తర్వాత ముందు బాంబు తీ. ఇంకా మాట్లాడు సార్, చూసుకోండి సార్. సింగిల్ పీస్ లో మీరు ఎంత అందంగా అరే ఉంటారు బాంబు తేండ్రా తేండ్రా. ఇదంతా టీవీలో రాకుండా చూసుకుంటారా. ఏ తేండ్రా దాస్. సార్. వాళ్ళ సార్, మీ చివరి యాత్ర సార్. ఇది గాని చూస్తే పబ్లిక్ కి మీ మీద సింపతి వస్తుంది. వచ్చే ఎలక్షన్ లో మీకు ధడా 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 ఓట్లు గుర్తేస్తారు. మీరు బతుకున్నారనుకోండి, చీఫ్ మినిస్టర్ అయిపోతారు. పోయారనుకోండి, మహాత్మా గాంధీలా, అల్లూరి సీతారాజుల చరిత్రలో మిగిలిపోతారు సార్. వాళ్ళు మిగిలిపోయారండి. ఎలా పోయారు? మహాత్మా గాంధీ ఎలా పోయారు? గుండెలో బుల్లెట్ తగిలిపోయారు. అల్లూరి సీతారామరాజు గారు ఎలా పోయారు? గుండెలో బుల్లెట్ తగిలిపోయారు. మరి నేను నా నోడుతుంది ఎలా చెప్పండి సార్. మధ్యప్రదేశ్ లో బాంబు పేలిపోయారనుకుంటారు సార్. దిక్కు మలిని చావు నాకు వద్దురా. తీయండ్రా బాంబు తీయండ్రా. ఎంతసేపు దాన్ని అలా చూస్తావురా? ఏదో కొత్తగా ఉంటే చూస్తున్నాను సార్. సార్, దీన్ని ఎలా తీయాలో నాకు అర్థం కావట్లేదు సార్. ఎలాగోలా తీసేండ్రా, ప్లీజ్ తీసేండ్రా. సార్, ఐ కాంట్ హెల్ప్ సార్. బై మిస్టేక్ నాకు ఈ జాబ్ ఇచ్చారు సార్. మామూలు దీపావళి బాంబు వెళ్తేనే నాకున్న 3 ఎకరాలు తడిచిపోతుంది సార్. సార్, మీకోసం నేను సాక్రిఫైస్ చేస్తాను సార్. ఇది గిఫ్ట్ గా మీకు ఇస్తాను సార్. నా ఏదో మీ దగ్గర పెట్టుకోండి. మీరే ఎలాగోలాగా డిఫీట్ చేసుకోండి సార్. హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, చూడండి 10 నిమిషాలు ఇది పేలిపోతుంది. ఎవరైనా ప్రాణం రక్షించుకోవాలంటే పారిపోండి. సైడ్ ఏమండి? ఆ సంతకాలు ఏమో పెట్టేయండి. మీరు పోతే ఆస్తి మిగులుతుందండి మాకు. నోరు పెట్టేయండి. మూసుకుంట్రా. మూసుకుంట్రా. నోరు మూసుకుంట్రా. ప్లీజ్ డాడీ, టైం లేదు. నేను చచ్చిపోతానంటే మీకు బాధ లేదు కదా. నేను చచ్చిన సంతకం పెట్టాను. అలా అంటే ఎలా నేను మావయ్య? లేచిపోతాను. లేదండి. నాతో పాటు మీరందరూ చావండి. నేను లేచిపోతాను.